యొక్క హృదయములలో ఒక గొప్ప శుద్ధీకరణ అనేది కనబడుతూ ఉండాలి. నా ప్రియ దేవుని జనులారా, పరిశుద్ధ లేఖనాలలో మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మీకు మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులను మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పుచూ ఉన్నాడు. ఇది ఎవరిని గురించి చెప్పుచూ ఉన్నాడు ఈ మాటలు అని మనం గమనించినట్లయితే, బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసు ప్రభువును గురించి చెప్పుచూ ఉన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసు ప్రభువును గురించి చెప్పుచున్న మాటలు ఇవి. ఆయనను గురించినటువంటి సాక్ష్యము, ఆయనను గురించినటువంటి మరి ఈ మాటలు అనేవి మనం ఎందుకు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, పరిశుద్ధాత్మ అనేది ఒక మనిషిని జీవితంలో శుద్ధీకరణలోనికి నడిపించుచూ ఉన్నాడు. మొదటిగా పాపములో బ్రతుకు వారిని, అతిక్రమములలో జీవించు వారిని, అదే సమయములో మరి లౌకికముగా బ్రతుకుచున్న వారి జీవితాలు మారాలని ప్రతి ఒక్కరూ కూడా శుద్ధ సువర్ణముగా పుటము వేయబడాలి. ఒక బంగారమును మనం తీసుకుంటే దానిని ఎలాగా మరి మంచి ఒక విలువైన ఒక వస్తువుగా తయారు చేయడానికి కంసాలివాడు ఎలా దాన్ని మరి ఆ బంగారమును శుద్ధ సువర్ణముగా ఎలా మార్చగలడు? అగ్నిలో నుండి దానిని పుటం వేయబడుచు ఉన్నప్పుడు అది విలువైన ఒక వస్తువుగా మార్చబడుతూ ఉన్నది. కనుకనే దేవుని బిడలో ప్రతి ఒక్కరి జీవితాలలో పరిశుద్ధాత్మ చేత నింపబడుచు ఉన్నప్పుడు మనలో శుద్ధీకరణ అనేది కలుగుచూ ఉన్నది. ఒక వ్యక్తి దైవ సన్నిధిలోనికి కూర్చున్నప్పుడు, తాను వ్యక్తిగతముగానో లేకుంటే సమాజముగా కూడుకున్నప్పుడు గానో, అతని జీవితములో అన్య భాషలు మాట్లాడుచూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడుచూ ఉన్నప్పుడు మరి ఒక గొప్ప మార్పు అనేది కలుగుచూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని ఆత్మకు చోటివ్వకుండా మరి దేవుని సన్నిధిలో అతని యొక్క హృదయములో దేవుని ఆలోచనలకు చోటివ్వకుండా ఒకవేళ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఏదో ఒకటి పోగొట్టుకున్న ఒక వ్యక్తిలాగా ఉంటాడు. ఏదో ఒకటి ఒక మరి విలువైన వస్తువును పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో మనము ఎలా వారిని ఓదార్చగలము? ఒక మంచి విలువైన ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మన ఇంట్లో నుండి దొంగిలించబడిందంటే మనం ఎంత కలవరపడతామో మనం గమనించగలం. అయ్యో, అది చాలా విలువైన వస్తువు, మరి అలాంటి వస్తువు మరలా నేను కొనుక్కోవాలంటే నేనేం చేయాలి? మరి ఇంత విలువ పెట్టి కొన్న వస్తువు వేరే వ్యక్తులు వచ్చి దొంగిలించారు, మరి దానిని ఎలా నేను కాపాడుకోవాలి, దానిని మరలా ఎలా నేను కొనుక్కోవాలని చెప్పే ఆలోచన అనేది ఒక మనిషినిలో అక్షరానుసార్థముగా ఎలా కలుగుతూ ఉన్నదో, అలాగే దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు మనలో ఒక శుద్ధీకరణ అనేది ఏం చేయబడుతున్నది? కలుగు చేయబడుతూ ఉన్నది. యేసు ప్రభువును గురించి చెప్పబడిన మాటలు ఇవే. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటలలో చాలా ఆత్మీయానుసారమైనటువంటి ఆలోచనలు ఉన్నవి. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. నా వెనుక వచ్చువాడు ఎవరు? నాకంటే శక్తిమంతుడు. మరి ఆయన మిమ్ములను అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పుచూ ఉన్నాడు. మరి దేవుని బిడల యొక్క జీవితాలలో మనము ఎలాగా ఈ మార్గములోనికి రాగలుగుతూ ఉన్నామన్నట్లయితే, మనలో చాలామంది మనం అనుకుంటూ ఉంటాము,
నా జీవితంలో ఇలా అయిపోయింది, నేను ఇలా మారిపోయాను, ఇలాగంతా కూడా మరి అనేక విషయాలు నేను నష్టపరుచుకున్నాను. ఇలాంటి అన్నిట్లో కూడా మనము దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నటువంటి సందర్భాలలో మరి దేవుడు పరిశుద్ధాత్మ చేత ఒక మనుష్యుని నింపాలని చెప్పి అనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా తనలో ఒక శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. గడిచిన సంవత్సరములే మనం తీసుకుందాం. గడిచిన సంవత్సరంలో మనము శుద్ధీకరింపబడిన మన జీవితాలలో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన తర్వాత మనం ఇంకా లోతైన శుద్ధీకరణలోనికి మనం కొనసాగుతూ ఉండాలి. ఏదో న్యూ ఇయర్ దానికి ముందుగా మనం శుద్ధీకరించుకొని ప్రభువా అది అయిపోయింది, ఇంక మరలా పాత జీవితమే, పాడింది పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టు పాత జీవితమే అని అంటే అది ఎంతవరకు యథార్థమైనదో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో అలా మారిపోతున్నారు ప్రజలు. ఆ సంవత్సరంలో మనము ప్రారంభించిన ఆ సంవత్సరములో ముగించేటప్పుడు చాలా వినయముగా విధేయతగా ప్రభువా నేను అలా ఉంటాను ఇలా ఉంటానని చెప్పి మనం అనుకుంటాం. నూతన సంవత్సరం అవగానే మరుసటి రోజే మన జీవితంలో మరలా పాత జీవితమే. సంవత్సరాలు మారుతున్నాయి. ఒక వ్యక్తి ఇలాంటి ఒక కొటేషన్ ఒకటి పెట్టాడు. ఏం పెట్టాడంటే, సహోదరా సంవత్సరాలు దొరిలిపోతున్నాయి. సంవత్సరాలు ఒకవేళ క్రొత్తగా రావచ్చు. సంవత్సరాలు క్రొత్తగా వచ్చినా కూడా జీవితం మారకపోతే ఏంటి లాభం అని చెప్పి ఒక కొటేషన్ పెట్టాడు. వాస్తవమే కదా. సంవత్సరాలు మాత్రం 24 పోయింది, 25 వచ్చింది. ఆ తర్వాత ఏమొస్తుంది? 26 వస్తుంది, తర్వాత 27. జీవితం 0, ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుంది. దీనంతటి కారణం ఏమిటి అని మనం పరిశీలన చేయాలి. సంవత్సరాలు దొరిలిపోతుంటాయి, సంవత్సరాలు మారుతూ ఉంటాయి, నెంబర్సే మారుతుంటాయి, కానీ జీవితం మారడంలే. ఎలాంటి సిచ్యువేషన్లో మనం బ్రతుకుతున్నామో మనం గమనించాలి. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది బాప్తిస్మము తీసుకున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో అతనిని ఏం చేస్తుందంటే శుద్ధీకరణలోనికి నడిపించుచు ఉన్నది. అగ్నిలో పుటం వేయబడినట్లుగా. మరి ఈ అగ్నిలో పుటం వేయబడాలంటే ఒక మనిషిని జీవితంలో దేవుని వాక్యము చేత మనము పుటం వేయబడుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయాలి. వాక్యములో ఉన్న వాటిని అన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వాక్యములో మనకు ఏవైతే బోధించబడ్డాయో అవన్నీ కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏమవుతుంది? శుద్ధీకరింపబడుతూ ఉంటాము. బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. బాప్తిస్మం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయమే. అదే సమయంలో ఆత్మ అభిషేకము చేత మనం ఏం చేయబడుతూ ఉన్నాము? శుద్ధీకరింపబడే వారముగా ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ ఒక మనుషుని ఏం చేస్తుందంటే శుద్ధీకరణలోనికి నడిపిస్తూ ఉన్నది. అగ్నిలో పుటం వేయబడిన వారముగా మార్చబడుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆయనను గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే, ఆయన మిమ్మలను పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఏమి చేయును? బాప్తిస్మం ఇచ్చును. యేసు ప్రభు వారు మనలను మరి తన యొక్క వాక్యముల ద్వారాగా మనలను శుద్ధ సువర్ణముగా మార్చాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే లౌకికమైన కార్యములను గురించి ఆలోచిస్తూ మొదలు పెడుతూ ఉంటాం. అందుకని చాలామంది జీవితాలలో పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేని వారుగా మారుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఒక మనిషిని జీవితంలో మొదటిగా చేసే పని ఏమిటంటే శుద్ధీకరణలోనికి నడిపించుచూ ఉన్నది. రెండవదిగా మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఇది మనందరికీ తెలిసిన వాక్యం. ఇది ఏమిటంటే, బాప్తిస్మము తీసుకునే ముందు మనకు చెప్పబడే మాటలు ఇవి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనకేమని చెప్తారు? మీరు బాప్తిస్మం తీసుకోకపోతే దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరని చెప్తూ ఉంటారు. వాస్తవం ఇది.
ఎందుకంటే ఒక మనుషుడు మారు మనసు పొందితేనే, నీటి బాప్తిస్మం యొద్దకు నడిపించబడితేనే అతడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించేవాడుగా ఉంటున్నాడు. ఇది ఎవరికి చెప్పారు? యూదుల అధికారి అయినటువంటి నికోదేముకు చెప్పబడినటువంటి మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఎవరికి చెప్పుచూ ఉన్నాడు ఇక్కడ? యేసు ప్రభు వారు యూదుల అధికారి అయినటువంటి నికోదేముకు చెప్పుచూ ఉన్నాడు. నికోదేము ఎవరు? యూదుల అధికారి, ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి. మరి నికోదేముకు చెప్పుచున్న మాటలు ఇవి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేడు. దేవుని రాజ్యము ఈ భూమి మీద ఏదై ఉన్నది? దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సంఘం. మరి సంఘములో మనం అందరము కూడా ఈ దేవుని రాజ్యములోనికి మనము చేరడానికి మనం ఏం చేయాలి? లోకములో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. తల్లి గర్భమందు మనం పుట్టినప్పుడు పాపములో జన్మించిన వారముగా ఉంటున్నాం. పాపములోనే మన బ్రతుకులన్నీ కూడా ఉంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనలను ఆకర్షించి, మనలను ప్రేమించి, తన కల్వారి శిలువలో మన కొరకు రక్తము చిందించి, ఆయన మనలను విమోచించి ఈ సంఘములోనికి మనలను దేవుడు చేర్చినప్పుడు మనము దేవుని యొక్క రాజ్యములోనికి అడుగు పెట్టేవారముగా ఉంటున్నాం. తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశించే అనుభవం ఒకటి ఉన్నప్పటికీ మనము ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యం మన మధ్యలో బలముగా దిగి వచ్చుచూ ఉన్నప్పుడు దానిని బలవంతంగా మనం ఏం చేయాలి? ఆక్రమించుకునే వారముగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని ఏం చేయాలంట? బలవంతముగా ఆక్రమించుకునేవారుగా ఉండాలి. మరి దేవుని యొక్క రాజ్యాన్ని మనం బలవంతంగా ఎలా ఆక్రమించుకోగలం? సాధారణంగా భూమి మీద ఉన్నటువంటి స్థలాలను మనం ఏం చేస్తాం? బలంగా ఆక్రమించుకుంటాం, కబ్జా చేస్తూ ఉంటాం. స్థలాలు ఏం చేస్తాం? కబ్జాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా చాలామంది పక్కన ఏదైనా ఒక స్థలం కనపడితే చాలు వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు? నాకు తెలిసి నేను ఒక ఖమ్మం ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రక్కనే ఒక ఏమంటారు, గేదెలు మేపేటువంటి ఒక కుటుంబం ఉండేది. ఆ పక్కనే చెరువు ఉండేది. ఆ చెరువు అంతా కూడా చూస్తే నీళ్ళు బాగా నిండిన చెరువు. ఆమె ఏం చేసిందంటే, ఆమె ఇల్లు ఆ చెరువు పక్కనే ఉంది కదా, కొంతవరకు దాన్ని ఏం చేసింది, కొంచెం ముందుకెళ్ళి ఆ గేదెలను కట్టేసింది. మరి దాన్ని శుభ్రం చేసుకున్నది. మరలా దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళింది, మరలా ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నది. ఎవరైనా వచ్చి అడిగితే ఇదంతా మాదండి. ఇదంతా ఎవరిది? ఇదంతా మాది, ఇదంతా మా స్థలం. ఊరకొచ్చింది పూరంబోకు స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఇంత తెలివి ఉంటే దేవుని రాజ్యాన్ని బలవంతంగా ఏం చేయాలి? ఆక్రమించుకోవాలి. బలవంతులు దానిని ఆక్రమించుకుందురని చెప్పుచూ ఉన్నాడు. మరి రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యాన్ని మనం ఏం చేస్తున్నాము? అనుభవించగలుగుతూ ఉన్నాం. దేవుని రాజ్యములో ఏమున్నది? సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది. మనలో కలవరాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని పరలోక రాజ్యమును గురించి చెప్పుచూ ఉన్నప్పుడు అక్కడ ఏడుపు లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ మరణము లేదు. ఇలాంటంతా మనం పాటలు పాడతాం, దుఃఖము లేదు, మరణము లేదని. కానీ మన జీవితంలో చూస్తే అన్ని దుఃఖాలే. రోజు ఉదయం లేవగానే రాత్రి పడుకునేంత వరకు ప్రభువా నాకు ఆ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి, అలాంటి కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికి కారణం ఏమిటంటే దేవుని రాజ్యం మీరు బలవంతముగా ఆక్రమించుకోకపోవడం వలన. అందుకని పరిశుద్ధాత్మ అనేది మనం ఏం చేయాలి? పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది మనల్ని రెండవదిగా ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని రాజ్యమునకు నడిపించుచూ ఉన్నది. మొదటిగా పరిశుద్ధాత్మ మనలను ఏమి చేస్తున్నది? శుద్ధీకరిస్తూ ఉన్నది. రెండవదిగా పరిశుద్ధాత్మ మనలను ఏం చేస్తుందంటే దేవుని రాజ్యానికి నడిపిస్తూ ఉన్నది. దేవుని రాజ్యానికి నడిపిస్తూ ఉన్నది. మూడవదిగా మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, యోహాను సువార్త
14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆదరణకర్త అనగా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ శిష్యులకు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళని ఎడల మీ వద్దకు ఎవరు రారు? ఆదరణకర్త రాడు. పరిశుద్ధాత్మకు మరొక పేరేమిటంటే ఆదరణకర్త. ఏం పేరండి? ఆదరణకర్త. మరి ఆదరణకర్త అనేది ఒక మనిషిని జీవితంలో ఆదరించుచూ ఉంటాడు. ఆదరణ లేనటువంటి జీవితాలు, మన జీవితాలు ఏంటి? ఆదరణ లేదు, సమాధానం లేదు. ఎంత కష్టపడినా మనకు నెమ్మది లేనటువంటి బ్రతుకులు మనవి. చెప్పుకోలేనటువంటి బాధలు మనకున్నాయి. చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. చెప్పుకోలేనటువంటి బాధలు మనకున్నప్పుడు, ఆదరణ లేనటువంటి జీవితాలు మనకు ఉన్నప్పుడు, మరి యేసు ప్రభువారు శిష్యులను చూచి ఈ మాటలను చెప్పుచున్న సందర్భం ఏమిటంటే, కలవరపడుచున్న వేళలో కూడా వారిని ఆదరించాలని చెప్పి దేవుడు తన మాటల ద్వారాగా వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆదరణ లేనటువంటి బ్రతుకులు ఈ లోకములో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఆదరించబడాలని ఎవరైనా ఒకరు నాతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం. కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకునే వారు ఎవరైనా ఉంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. దుఃఖములో ఉన్న వారిని ఆదరించేటప్పుడు వారు చాలా సంతోషించబడుతూ ఉంటారు. కనుకనే బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఒక మనుషుని జీవితంలో ఆదరణ ఎలా దొరుకుతూ ఉందంటే, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పొందుకోగలుగుతూ ఉన్నాం. మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, మరి దైవ సన్నిధిలో మన విన్నపములను తెలియచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలను ఆదరించినప్పుడు ఎలా దేవుడు మనల్ని ఆదరిస్తాడు? ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు? ₹1,00,00,000 ఇచ్చేసి మనల్ని ఆదరించేస్తాడా దేవుడు? ₹1,00,00,000 వచ్చేసి చాలు ప్రభువా, ఈ జీవితం ధన్యమైపోయింది అని అనుకుంటే సరిపోద్దా? ₹1,00,00,000 ఈరోజు ఉంటుంది, మరుసటి రోజు ఆ డబ్బు వేరొకటి చోటుకి వెళ్ళిపోతుంది. అందుకని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేసిన మాటలు ఏమిటి తెలుసా? సామెతల గ్రంథములో, ధనమును వెదికి వెళ్ళకండి, అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోవునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ధనము ఇవ్వలేనటువంటి ఆదరణ, సినిమా ఇవ్వలేనటువంటి ఆదరణ, లౌకికముల కార్యములు ఇవ్వలేనటువంటి ఆదరణ, దేవుని ఆత్మ ద్వారా మనము ఆదరించబడే వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం మనలను ఆదరిస్తూ ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు శిష్యులకు, నేను మీకు ఏ సంగతులైతే చెప్పానో వాటిని వెళ్ళి ఇతరులకు ఏం చేయండి? చెప్పి ఆదరించండి, సర్వసత్యములోనికి వారిని నడిపించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందేవారుగా ఉంటున్నారు. మరి సర్వసత్యములోనికి మనం నడిపించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనము బాగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యమే మనలను ఆదరించేది. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ప్రభువా మా ఆహారము చేత మమ్మల్ని బ్రతికించు అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. అంతే కదా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏమవుతాడు? చనిపోతాడా? బ్రతికించబడతాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. మనం బ్రతకడం అనేది దేవుని వాక్యము ద్వారానే, ఆదరించబడేది కూడా దేవుని వాక్యము ద్వారాగానే. ఈరోజు నేను ఒక 2 మాటలు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరిచి వెళ్ళవచ్చు. కానీ నిరంతరము దేవుని వాక్యము చేతనే మీరు ఆదరింపబడేది. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మన మనస్సులో అది ఏం చేస్తుందంటే స్థిరపరచబడి, శత్రువుల మధ్యలోనూ ప్రతికూల పరిస్థితుల మధ్యలోనూ మరి మనకు కలవరములు కలిగేటప్పుడు వాక్యాన్ని మనము ఉపయోగించి, ప్రభువా నీవు ఈ వాగ్దానం చేసావు, నీ వాక్యములు ఇలా ఉన్నది అని చెప్పి మనము ధైర్యముగా దాన్ని ఏం చేయగలము? సాతానుని
జయించగలం. యేసు ప్రభు యొద్దకు వచ్చింది సాతానుడు, శోధకుడు. ఎన్నిసార్లు శోధించాడు సాతానుడు? ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? 3 సార్లు శోధించాడు. 3 సార్లు శోధించినప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేశాడు? వాక్యము ద్వారాగానే సాతానుని జయించాడు. మరి వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి, మన తలంపులో ఉండాలి, మన నోటిలో కూడా ఉండాలి. మన మాటలు ఎలా ఉంటాయి? మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? ఉత్త మాటలే, పనికొచ్చే మాటలు అస్సలు ఉండవు. ఏముండవు? పనికొచ్చే మాటలు అస్సలు ఉండవు. కనుక ఇక్కడ ఆదరింపబడుటకు పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నాడంటే, మూడవదిగా ఏం చేస్తున్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడలమైనటువంటి మనలో మూడవదిగా పరిశుద్ధాత్మ మనలో క్రియ చేయుచున్న సందర్భం ఏమిటంటే, దేవుడు మనలను ఆదరించి మనలను నడిపిస్తూ ఉన్నాడు. 4వదిగా మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబడబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చును? యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చును. 4వదిగా పరిశుద్ధాత్మ మనం ఎందుకు పొందుకోవాలి అని మనం అనుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలోనికి రావడానికి గల కారణం ఏమిటంటే, మన సాక్ష్యపు యొక్క జీవితం కాపాడుకోవడానికి. యేసు ప్రభు ఈ భూమి మీద ఒక గొప్ప సాక్ష్యం అనేది మనం ఆయనలో చూడగలం. ఎందుకంటే అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో చెప్పబడిన మాటలు ఏమిటంటే, అపోస్తులందరూ కూడా మరి యూదయ, యెరూషలేములోను, సమరయ దేశం అంతటిలోనూ మీరు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పి యేసు ప్రభువు వారిని గురించి చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజుల్లో మనం బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి 4వ కారణం ఏమిటంటే, మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవడానికి. మనం ఏం చేస్తూ ఉన్నాం? మన యొక్క సాక్ష్యం యొక్క జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మన సాక్ష్యం అనేది లోకములో ఒకవేళ పాడైపోయినట్లయితే మనము బ్రతకడం అనేది చాలా కష్టతరముగా మారుతూ ఉన్నది. ఎందుకని ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, సాక్ష్యం అనేది కోల్పోతూ ఉంటారు. దేవుని బిడలు అన్యుల మధ్యలో బ్రతుకుచూ ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే, సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటారు. కారణం ఏమిటి? బాప్తిస్మము తీసుకుంటారు, అన్నీ చేస్తారు, మారు మనసు పొందుతారు, కానీ సాక్ష్యం అనేది కోల్పోతూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ప్రభువు నామం అనేది దూషింపబడడానికి కారకులుగా మారుతూ ఉన్నారు. చాలామంది అలాగ మారిపోతూ ఉన్నారు. ఒకప్పుడు మంచి ఆత్మీయులుగా ఉన్నవారే, కానీ ఈ రోజుల్లో వారిని చూస్తే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో వారు పడిపోతూ ఉన్నారో మనం గమనించగలం. అయితే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మన యొక్క సాక్ష్యం అనేది మనము కాపాడుకోగలము. దేవునిని గురించినటువంటి సాక్ష్యం అనేది ఇతరులకు మనం చెప్పగలం. మన సాక్ష్యం మనం చెప్పేది కాదు. ఇక్కడ దేవునిని గురించినటువంటి మాటలు చెప్పేవారముగా ఉండాలి. దేవునిని గురించినటువంటి క్రియలను వివరించేవారముగా ఉండాలి. యేసు ప్రభువును గురించి వారు అపోస్తులు ఏం చేశారు? యూదయ, సమరయ, యెరూషలేము అంతటిలో కూడా ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చారు. మీరు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పాడు. అపోస్తులుడైన పేతురు కూడా అపోస్తుల కార్యములలో మనం గమనించేటప్పుడు, మీరు జీవాధిపతిని చంపితేరే దానికి మేము సాక్షులమని చెప్పి ఆయన చెప్పుచూ ఉన్నాడు. జీవాధిపతిని చంపారు, దానికి మేము సాక్షులమని అంటున్నారు. ఈ రోజుల్లో మన జీవితాలలో పరిశుద్ధాత్మ అనుభవం అనేది మనకు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు ఒక ధైర్యం అనేది మనకు కలుగుతూ ఉన్నది. ఏంటి ఆ ధైర్యం అనంటే, యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఆయన నామము తప్ప వేరొక నామము లేదని చెప్పి ధైర్యముగా మనం ఎలా ప్రకటించగలము? పరిశుద్ధాత్మ యొక్క అనుభవములోనికి మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు ధైర్యముగా మనం చెప్పగలం.
ప్రారంభంలో, నా సేవ ప్రారంభంలో ప్రసంగం చేయాలంటే చాలా భయపడేవాడిని. కానీ ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క అనుభవములోనికి నడిపించబడుతూ ఉన్నప్పుడు మేమందరము కూడా ధైర్యముగా దేవుని గురించినటువంటి సాక్షులంగా భూమి మీద కనబడుచు ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? మీ ఇరుగు పొరుగు వారి మధ్యలోనూ, ఎదుటింటి వారికి, ప్రక్కింటి వారికి దేవుని గురించినటువంటి కార్యములు చెప్పాలంటే ధైర్యముగా మీరు ఏం చేయాలి? దేవుని ఆత్మ మీలో క్రియ చేయించు ఉన్నప్పుడు ఇతరులకు మీరు ధైర్యముగా ఏం చేయగలరు? చెప్పగలరు. లేకుంటే పిరికి, భయము, ఏం చెప్తే వాళ్ళు ఏమంటారోలే, రేపు పొద్దున్న లేసి వాళ్ళు మాట్లాడరు, మనకెందుకులే అని కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. దేవుని గురించి ఒక మాట చెప్పండి అని అంటే ఏం చెప్తారు? ఒక మాట చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటాం. అందుకనే దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉన్నది, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహము గల శక్తిని దేవుడు మనకేం చేశాడంట? అటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం. 4వదిగా ఏమో అనుభవం? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవునిని గురించినటువంటి సాక్ష్యము మనము ఇవ్వగలము. చివరిగా 5వ మాట నేను చెప్పి ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలను మనం చదివేటప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. ఆత్మఫలము లేవనగా, ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తులుడైన పౌలు గలతీ సంఘానికి రాసేటప్పుడు ఏమంటున్నాడు? ఆత్మఫలములను గురించి రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనము పొందుకుంటున్నప్పుడు ఈ ఫలాలన్నీ కూడా మనలో ఫలిస్తాయి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఈ ఫలాలన్నీ కూడా మనం ఇతరులకు చూపించగలం. మొదటిగా ఏమని చెప్పొచ్చు ఉన్నాడు? ఆత్మఫలములు ఏమనగా, ఏమంట అక్కడ? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. ఇన్ని ఫలాలు ఉన్నాయి. మనలో ఒక్క ఫలమైన ఉందా? సంతోషంగా ఉండగలమా? సంతోషం ఎక్కడ దొరుకుతుంది? డబ్బు ఉంటేనే సంతోషమా? అది సంతోషం కాదు. అది దావీదు భక్తుడు అంటున్నాడు 16వ కీర్తనలో, ఏమని చెప్తున్నాడో తెలుసా? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అని చెప్పి అంటున్నాడు. దేవుని సన్నిధికి వస్తేనే మీకు సంతోషం దొరుకుతుంది. మరి ప్రతి శనివారం రావాలి కదా. మరి అయ్యగారు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నాడు మీ కొరకు. దైవజనులు మీ కొరకు కష్టపడుతూ రాత్రనక పగలనక ఈ సేవ పరిచర్యలో కొనసాగించడానికి వారి జీవిత కాలం అంతయు కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనే ఆశ వారిలో ఉన్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి? సంఘం అంతా కూడా సహకరించాలి. పరిశుద్ధాత్మలో నింపబడడానికి చోటు ఇవ్వాలి. కనిపెట్టు కూటం పెట్టినప్పుడు మీరందరూ కూడా సంతోషంగా రావాలి. కనిపెట్టు కూటమా, ఇప్పుడు ఎందుకులే అనే ఆలోచన మీకు ఉండకూడదు. అంతేనా? గట్టిగా చెప్పుదామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏంటి, రాకుండా ఉండడానికా? రాకుండా ఉండడానికి కాదు, రావడానికి ఏం చేయాలి? రావాలి. ప్రతి శనివారం మీకు కనిపెట్టు కూటం పెడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఈ సంవత్సరంలో మరి దైవజనుల ద్వారాగా దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి ఎలాగైనా ప్రతి శనివారము ఆత్మలో నింపబడే కూటం పెట్టుకోవాలి. జనాల్ని ఉత్సాహపరచాలి, సంతోషింపజేయాలి, ఆత్మ ఫలములు ఫలించాలని మరి వారు ఎంతగానో కష్టపడుతూ రాత్రనక పగలనక మీ కొరకు శ్రమ పడుతూ ఉన్నారు. ఎవరి కొరకు శ్రమ పడేది? మీ కొరకు, సంఘము కొరకు శ్రమ పడుతూ ఉన్నారు. సంఘము కొరకు శ్రమ పడుతూ ఉన్నప్పుడు ఆయనకి దీని వలన ఏమి లాభం లేదు. పరలోకములో దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కానీ మీరేం చేయాలి?
ప్రతి శనివారం కనిపెట్టు కూటం అంటే ఆసక్తిగా రావాలి. ఏం చేయాలి? పరిగెత్తుకొని రావాలి. పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి, అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచించాలి, ప్రవచన వరములు ఉండాలి, సంఘములో ప్రవచించే వరం ఉండాలి. సంఘములు ఏం చేయాలి? ప్రవచించాలి. ఏమని ప్రవచించాలి? దేవుని గురించిన కార్యములను ప్రవచించాలి. అందుకని మనము ప్రవచించే ప్రవచన ఆ వరములు అనేవి మనలో ఉన్నప్పుడు యేసును గురించినటువంటి కార్యములను మనం తిరిగి జ్ఞాపకం చేసేవారముగా. మరి కనిపెట్టు కూటములో మీరు పాలు పొందేటప్పుడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటప్పుడు చివరిగా నేను చెప్పిన మాటలు ఏమిటంటే, ఆత్మ ఫలములు మీలో ఫలించాలి. మీలో మాత్రమే కాదు, మాలో కూడా ఫలించాలి. మేము కూడా ఫలములు అనుభవించాలి. మనమందరము కలిసి ఆత్మ ఫలములను ఫలించే వారముగా ఉన్నట్లయితే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది, దేశానికి ఆశీర్వాదకరంగా మారుతుంది, మన ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా ఆశీర్వాదకరంగా మారగలము, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారగలము. ఈ రోజులో కుటుంబాలలో మనం చూస్తే భార్యాభర్తల ఎడల అనేక విధములైనటువంటి వివాదాస్పదములైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. చివరి దినాలలో ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సూసైడ్కి అటెంప్ట్ చేసుకునేవారుగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏమంటారు? ఇరువురు ఎడల సమాధానము లేని వారుగాను, సంతోషము లేని వారుగాను, దుఃఖముతోను వేదనతోను పలు రకాలుగా ప్రజలు ఈ రోజులో నష్టపడిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ కనిపెట్టు కూటం, ఈ మొదటి కూటములో మీరందరూ కూడా ఏం చేయాలి? ఈ 5 కార్యములను జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి కార్యం ఏమిటి? పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? శుద్ధీకరింపబడుతుంది. రెండవదిగా ఏం జరుగుతుంది? దేవుని రాజ్యమునకు నడిపిస్తుంది. మూడవదిగా ఏం జరుగుతుంది? ఆదరణ కలిగిస్తుంది. నాలుగవదిగా ఏం చేస్తుంది? సాక్ష్యమును కాపాడుకోగలుగుతున్నాం. ఐదవదిగా ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ మనలో ఆత్మ ఫలములను ఫలింపచేస్తూ ఉన్నది. కనుక మనం అందరము కూడా దేవుని వాక్యానికి అప్పగించుకొని మరి మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభువుకు సమర్పించుకొని స్తోత్రించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. పవిత్రాత్మనీయము దేవా పూర్వదినములవలే, పవిత్రాత్మనీయము దేవా ఓ పూర్వదినములవలే, హల్లెలూయా, జ్వలించుటకై మమ్మును అభిషేకించుము. ఆమేన్, ఆమేన్. అగ్నివలే జ్వలించుటకై మమ్మును అభిషేకించుము. పవిత్రాత్మనీయము దేవా పూర్వదినములవలే, పవిత్రాత్మనీయము దేవా పూర్వదినములవలే, అగ్నివలే జ్వలించుటకై మమ్మును అభిషేకించుము. అగ్నివలే జ్వలించుటకై మమ్మును అభిషేకించుము. అగ్నివలే జ్వలించుటకై అగ్నివలే ఈ చివరి దినాల్లో ప్రభు యొక్క రాకల్లో మనము ఆయనతో ఉండాలి అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఆత్మదేవుడే మనల్ని సంఘాన్ని సిద్ధపరిచి ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ఆ దినముల్లో నోవహు కాలంలో 8 మంది ఆత్మల్ని నీటిలో నుంచి ఆయన రక్షించి వారిని ఆత్మరూపిగా వెళ్ళి వారిని రక్షించి వారిని తప్పించట్లే మనం చదువుచున్నాం. ఈ చివరి దినాల్లో కూడా ఈ యొక్క నీళ్ళని చెప్పినట్టు లోకమైంది. ఈ లోకములోంచి పరిశుద్ధాత్మ ద్వారా మనం తప్పించబడాలి. విన్న వాక్య ప్రకారంగా 1 పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రపరచబడాలి. 2 దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. 3 మనం ఆదరించబడాలి. 4 సాక్ష్యం పొందాలి. 5 ఆత్మఫలాలు ఫలించాలి. నిజమే, ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఇలాంటి 5 అనుభవాలు కలిగి పరలోకానికి అర్హులుగాను యోగ్యులుగాను మనం కనపడాలి. ఈ లోకం అయోగ్యమైంది, ఇది శాస్త్రం కాదు. ఒక దినాన్ని దేహం శిథిలమైపోతుంది. ఈ దేహాన్ని, ఈ లోకాన్ని మనుషులు విడిచిపెట్టి మహిమగల దేవుని యొక్క సింహాసనంలో తన ముఖ దర్శనం చేయడానికి, నిత్య జీవాన్ని పొందడానికి
దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ రూపాంతరం చెంది మహిమగల శరీరంతో మరురూపాన్ని చెంది ఆయనకు మహిమను మనం ధరించుకొని ఆయన రాజ్యములు మనము ప్రవేశించడం గాక. అలా దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. మన ఆత్మ యందు తీవ్రత కలిగి ఆత్మలో చల్లారిపోకుండా ఆత్మ అభిషేకము, ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలములు కలిగి హృదయం ఆత్మలో ఆనందించకు దేవుడు సాయించినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. ప్రతి శనివారము మనం దేవుని మందిరానికి వచ్చి మనం కనిపెట్టి అభిషేకాన్ని పొందుకొని యేసు ప్రభు ఏ విధంగా లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, సమాధిని, మరణాన్ని గెలిచిన్నాడో అలాగనే మనము కూడా చావునకు లోనిన మనస్సేదాన్ని దేవుని ఆత్మ ద్వారా జీవింపజేసుకొని ఈ లోకాన్ని జయించి దేవుని కృపాసనంలో ఆయన సింహాసనం కనబట్టకు దేవుడు సాయించినట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. రాలేని వారు అందరూ ఆశ్రయించి లైవ్లో ఉన్న అందరిని ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఆదాం పాస్టర్ని మన మధ్యలో తీసుకొచ్చి ఆయన ద్వారా దేవుడు ఇచ్చిన ఆలోచన వరకు మరి దేవుడు ఇంకా ఆయన బలపరిచి ఆయన ఇంకా దేవుడు సేవలో వాడుకున్నట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. రేపు ఉదయకాలం ఆరాధన ఆశ్రయించాలి, వాతావరణం అనుకూలపరచాలి. సంవత్సరంలో మొదటి ఆరాధన దేవుడి సేవ అంతా ఆశ్రయం మార్చాలి. రేపు ఉదయకాలం పాటలు పాడుతుండగా దేవుడు పాడువారి కృపదయించాలి. వాక్యం అందిస్తుండగా దైవ సేవకుని సిలువ చాటును మరుగు చేసి దేవుడు మాట్లాడాలి. అలాగనే సాక్ష్యంలో ఆశ్రయించాలి, ప్రార్థన ఆశ్రయించాలి, మరి సండే స్కూల్ని ఆశ్రయించాలి. రేపు జరుగుతున్న సేవంతా మహిమకరంగా దేవుడు మార్చట్లుగా ప్రార్థించడమా. నీ రజా మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. రేపు సంవత్సరం మొదటి ఆదివారం ప్రభా అయ్యా మీకు స్తోత్రం. ఆరాధన చేయించుండగా వాతావరణం అనుకూలపరచండి. విస్తారమైన జనులు తీసుకురండి. పాటలు, ప్రార్థన, సాక్షిని, వాక్యం ఆశ్రయించండి. వాక్యాన్ని అందించే దైవ సేవకుల్ని, పాటలు పాడి సేవకుల్ని మీరు బలపరిచి సంఘాన్ని మహిమకరంగా వరముల చేత అలంకరించండి. మీ శక్తి చేత సంఘాన్ని నింపి మీ నామాన్ని మహింపరచుకోండి ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. అలా ఇచ్చినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మళ్ళీ ప్రార్థన సాయం కోరి మనకి ఎన్నో సమస్యలు చెప్పిన వారందరూ దేవుడు ఆశ్రయించి వాళ్ళ అవసరాలు తీర్చట్లుగా, వాళ్ళ సమస్యలు తీర్చట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాన్ని స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభుత్వ రాబోచిన మన పరిశుద్ధపరిచి ఆయన రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. గడిచిన ప్రభా ఇక వారం అంతా మీరు కాపాడి మొదటి కనిపెట్టి కూటాన్ని ఉదయాన్ని ఉపవాస ప్రార్థన మాకు అనుగ్రహించి మీరు ఆత్మచేత భారం నడిపించిన స్తోత్రం. నీ సన్నిధికి వచ్చే వాళ్ళకి విశ్రాంతిని, సమాధానాన్ని, స్వస్థత, విడుదల, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, బలాన్ని మీరు అనుగ్రహించి మీరు బలపరిచేందుకు స్తోత్రం. 5 విధాలైన అనుభవాలను పొందుకొని యేసయ్య మీ రాజ్యంలో కనపట్టకు, మీ రాజ్యాన్ని సిద్ధపట్టకు సాయం చేయండి. అందరూ వరాలు కలిగి, అభిషేకం కలిగి నీ సన్నిధిలో బలపడి స్థిరపట్టకు మీకు సాక్షి ఉంటూ కృపద ఇచ్చేయండి. అలాగనే ప్రభా రేపు జరుగుతున్న ఆరాధన ఆశ్రయించండి, వాతావరణం అనుకూలపరచండి. పాటలు, ప్రార్థన, సాక్ష్యము, వాక్యంని ఆరంభం నుంచి ముగింపులను మహిమ చేత మీరు నడిపించండి. ఈ సేవను ప్రభా మహిమకరంగా మీరు మార్చండి. అలాగనే ప్రభా నడిపించిన పాస్టర్లను బలపరిచి వారి సేవని ఇంకా ఆశ్రయించండి. ఈ రాత్రికాల సమయంలో మాకు మంచి ప్రార్థన ఇచ్చి మీ సన్నిధిలో కనిపెట్టి కృపించి రాకడికి సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాస మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడైండుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం స్తోత్రం. రేపు ఉదయం 9:30 మీరు ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా రండి. సమయానికి వచ్చి కోట్ల పాల్గొని ఆశీర్వాదం పొందండి. ప్రైజ్ లార్డ్. రేపు మధ్యాహ్నం మనకి
ఆరాధన అంటే అందరికీ ప్రేమ విందు ఉంది, భోజనాలు. ఇంటికాడ ఎవరు వంట చేయొద్దు. మీరు కుటుంబ సమేతంగా ఫ్యామిలీ అందరు రండి. ఇంకా కొత్త